జై శ్రీరామ్. రాముడు లక్ష్మణునికి హనుమంతుని యొక్క సద్గుణాలను ప్రశంసించుతూ చెబుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం కుండలిని చైతన్యం యొక్క అనుగ్రహము, అనుకూల్యము, స్వామిత్వము ఇతనికి ఉన్నవా లేవా అని పరీక్ష. ఎందుకంటే కాలం మింగితే అందులోంచి బయట పడగలిగిన వాళ్ళు ఎవరు? రాహు మింగితే కేతువు పట్టుకుంటే చేయగలిగిన వాళ్ళు ఎవరు? అయినా హనుమంతుడు వీటన్నిటికీ అతీతుడు, సూర్యబింబాన్నే మింగగలిగినవాడు. అందుకే హనుమంతుని ఆరాధన వలన కుజదోషాలు పోతాయి. హనుమంతుని ఆరాధన వలన రాహుకేతు బంధనాలు పోతాయి. హనుమంతుని ఆరాధన వలన శనిగ్రహ ప్రభావము సరి అయిన రీతిలో ఉంటుంది. అసంబద్ధంగా మనల్ని ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా హనుమంతుడు రకరకములైన గ్రహముల మీద ఆధిపత్యమును కలిగినవాడు. అందుచేత ఈ సురస అనే నాగదేవతను దేవతలు ప్రయోగించారు. నీవు పర్వతం ఎత్తున భయంకరమైన రాక్షస రూపం దాల్చి పెద్ద పెద్ద కోరలతో, పెద్ద నోటితో, తేనె రంగు కన్నులతో, ఆకాశమంత ముఖముతో నిలచి ఉండవలెను. మేము ఇతడి బలపరాక్రమములు మళ్ళీ ఇప్పుడు తెలుసుకొనవలెను అనుకుంటున్నాము. ఇతడు ఏదైనా ఉపాయంతో నిన్ను గెలుస్తాడో లేదా ఓడిపోయి దుఃఖపడతాడో తెలుసుకొనవలెను. ఇది దేవతా పరీక్ష. ఓడిపోతాడా మరిక ఈ పనికి పనికిరాడు అని అర్థము. దేవతలు అలా చెప్పడం వల్ల ఆ సురస భయంకరమైన రాక్షసాకారంతో హనుమంతుని కమ్ముకొని, అంటే అన్ని ప్రక్కలా ఆమె ఉంది. ఓ హనుమంతుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు. నేను నిన్ను భక్షిస్తాను. నా నోటిలో చొరబడు అన్నది. ధరించినది భయంకరమైన రాక్షసాకారము. కేవలము నోరు మాత్రమే ఉన్నది, కాళ్ళు చేతులు లేవు. పైగా నిన్ను దేవతలు నాకు ఆహారంగా పంపించారు అంటే హనుమంతుడు చేతులు జోడించాడట. ఎందుకు జోడించాడు? రాక్షసి అయితే జోడించడు కదా. రాక్షసాకారమే గాని రాక్షసి కాదని ఆయనకి తెలిసిపోయింది. అందుకే ఆయన చేతులు జోడించాడు. జై శ్రీరామ్.